నమస్తే. ఆమె ఒక టీచర్ కాదు, ఒక లెక్చరర్ కాదు, ఆమె ఒక బిజినెస్ ఉమెన్. ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ అనుకుంటున్నారా? ఏమీ లేదండి, అన్ని ఉద్యోగాలు చేసి చివరికి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్గా సెటిల్ అయిపోయారు. ఆమె ఎవరో కాదు, బ్రైట్ సోలార్ సొల్యూషన్స్ వ్యవస్థాపకురాలు విజేతారెడ్డి. అసలు సోలార్ రంగంలోకి ఆవిడ ఏ విధంగా వచ్చారో, ఆమె సక్సెస్ జర్నీని వారి మాటల్లోనే వినేద్దాం రండి. ప్రస్తుతం విజేతారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం విజేతారెడ్డి. నమస్తే విష్ణుప్రియ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం, ఎందుకంటే ఎంతోమంది డ్రీమ్ ఇది, అంటే బిజినెస్ రన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. మీరు దాన్ని స్టార్ట్ చేశారు, లైక్ యు ఆర్ రన్నింగ్ ఇట్ సక్సెస్ఫుల్లీ. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ అండి. సో అట్లనే జాబ్ సెక్యూరిటీ అనే మాట మనం వింటూ ఉంటాం. అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఖచ్చితంగా జాబ్ సెక్యూరిటీ కోసం ఏదో ఒక ఉద్యోగం 9 to 5 ఒక 9 to 5 జాబ్ చేసుకోవడం, నెలలో అంటే నెలకల్లా జీతం మన చేతికి వచ్చేస్తే హ్యాపీ అని అనేసుకుంటూ ఉంటాం. సో బిజినెస్ అనేది ఎక్కువ చూస్ చేసుకోరు. సో హౌ డిడ్ యూ చూస్, అంటే ఈ బిజినెస్ ఫీల్డ్ వైపుకి రావాలని మీకు ఎట్లా అనిపించింది? మనకి మీరన్నట్టు జాబ్ ఓరియంటెడ్గానే చూసుకుంటే పబ్లిక్ సెక్టార్ కానీ ప్రైవేట్ సెక్టార్ కానీ మనం ఒకరు చెప్పింది వింటూ పని చేయాల్సి వస్తుంది. అదే వ్యాపారం తీసుకుంటే మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ మనం ఇంకొకరికి ఉపాధి కల్పించవచ్చు. ఫ్రీడమ్ ఉంటుందండి ఇందులో. డెసిషన్ మేకింగ్ అయినా కూడా, ఇంకేదైనా కొత్తగా ఇన్నోవేట్ చేయాలన్నా కూడా మనకి ఇందులో ఫ్రీడమ్ ఉంటుంది. అందుకని నేను బిజినెస్ని చూస్ చేసుకున్నాను. అంటే మీకు సపోర్ట్ ఏ విధంగా ఉంటుంటుంది మేడం? మీ ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారా? ఫ్యామిలీ సపోర్ట్ ముందు నుంచి చాలా ఉందండి. అటు కెరీర్ పరంగా చూసుకున్నా, బిజినెస్ పరంగా చూసుకున్నా కూడా అత్తయ్య మామయ్య వాళ్ళ సపోర్ట్ కానీ, మమ్మీ డాడీ సపోర్ట్ కానీ, వాళ్ళ సపోర్ట్ త్రూ నేను ఇది చేయగలుగుతున్నాను. అండ్ అలానే అంటే లైక్ కొంచెం వెనక్కి వెళ్ళి చూసుకుంటే లెక్చరర్ పోస్ట్ కానీ టీచర్ పోస్ట్ కానీ ఇది చాలా కొంతమంది చాలా పవిత్రంగా భావిస్తారు, చాలా ఇష్టంగా అది తీసుకుంటారు. మీరు కూడా ఐ థింక్ మీరు కూడా అట్లానే వచ్చి ఉంటారు. సో అక్కడి నుంచి వచ్చేసారు. సో ఎప్పుడైనా బాధపడ్డారా? డి యూ మిస్ టీచింగ్? డూ యూ మిస్? అసలు బాధ అని ఏం లేదండి. టీచింగ్ ఫీల్డ్లో అయితే మనం కొంతమంది స్టూడెంట్స్ని మనం మెరుగుపరిచే ఛాయిస్ ఉంటుంది అక్కడ. అదే వ్యాపారం తీసుకొని నేను ఎంచుకున్న సోలార్ కేటగిరీలో ఫ్యూచర్ జనరేషన్కి మనం లెసన్ ఇచ్చినట్టు ఉంటుంది అండ్ ఎన్వైర్న్మెంట్ పరంగా మంచి చేసినట్టు ఉంటుంది. కాబట్టి నేను ఈ వ్యాపారం చూజ్ చేసుకున్నాను. మీరన్నట్టు టీచింగ్ వదిలేసి వచ్చినందుకు బాధ ఎప్పుడు లేదు. ఇప్పుడు మనం వెళ్ళి వాలంటీర్గా గవర్నమెంట్ సెక్టార్లో కానీ ఇంకెక్కడైనా టీచింగ్ చేయాలంటే చేయొచ్చు, దానికి ఆప్షన్స్ ఉంటుంది. సో బోత్ టీచింగ్ చేసుకోవచ్చు, ఇట్లా బిజినెస్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో అంటే మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఐ మీన్ బిజినెస్ అనగానే చాలా డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉంటుంటాయి, బట్ సోలారే ఎందుకు చూస్ చేసుకున్నారు? మనకి ప్రత్యక్ష దైవం సూర్యుడు అండి పంచభూతాల్లో. డైలీ ఇన్స్పిరేషన్ సూర్యుడు. మనకి ఒక 1 hour సన్లైట్ క్యాప్చర్ చేయగలిగితే 1 year ఎంటైర్ వరల్డ్ కి పవర్ జనరేట్ చేయొచ్చు. ఆ ఇన్స్పిరేషన్తో నేను ఇది తీసుకున్నాను. గుడ్ కాజ్ ఉంది, బిజినెస్ రన్ చేస్తాను. అవునండి. సో మీ యొక్క అంటే మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే ఈ ఫీల్డ్లోకి రావాలి అని మీకు ఏ విధంగా అనిపించింది? ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు? మాది బేసికల్లీ అగ్రికల్చర్ ఫ్యామిలీ అండి. మన పొలాల పక్కనే కుసుమ్ స్కీమ్ కింద వాళ్ళు సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాలేషన్ చేసి పవర్ సేల్ చేస్తున్నారు. సో అది చూసినప్పుడు అనిపించింది రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అండ్ సోలార్ పవర్ అన్నప్పుడు ఎక్కడైనా ఇన్స్టాల్ చేయొచ్చు. చిన్న హౌల్ సెక్టార్ కానీ పెద్ద ఫామ్ ల్యాండ్స్ కానీ ఎక్కడైనా. సో అది చూసిన తర్వాత మనకి ఎకో ఫ్రెండ్లీగా ఉంది ఒకటి, ఇంకొకటి సస్టైనబుల్ ఫ్యూచర్ 2050 ఇయర్కి వచ్చేసరికి మనకి ఓన్లీ సోలార్ పవర్ ఇస్ ద లార్జ్ సోర్స్ టు జనరేట్ పవర్. ఓకే. సో సోలార్ పవర్ అనేది మేజర్ సోర్స్ అవబోతుంది. కానీ ఇప్పుడు తెలుసుకుంటున్నారు అందరూ సోలార్ ఎనర్జీ యొక్క గొప్పదనం కానీ, దాని యొక్క యూజెస్ కానీ, బెనిఫిట్స్ కానీ. సోలార్ ఎనర్జీ అంటే ఏంటి అంటే ప్రేక్షకులకి తెలియాలి కదా, వాటి బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటుంటాయి. ఇప్పుడు సోలార్ ఎనర్జీ అనేది అందరిళ్ళకి వెళుతోంది. సో దాని బెనిఫిట్స్ ఏంటి, అది ఇన్స్టాల్ చేసుకుంటే దాని స్టోరేజ్ ఏ విధంగా ఉంటుంది, స్టోరేజ్ ఎట్లా చేస్తుంది అనేవి కొంచెం ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా అండి. సోలార్ ఎనర్జీ అనేది మనకి సన్ నుంచి జనరేట్ అయ్యే సన్ రేస్ని సోలార్ మాడ్యూల్స్ ద్వారా క్యాప్చర్ చేస్తూ దాని త్రూ మన హౌస్ హోల్డ్ అప్లయన్సెస్కి దాన్ని జనరేషన్ యూజ్ అయ్యేలా మనం కనెక్షన్ ఇస్తామండి. ఓకే. దానివల్ల ఏమవుతుందనంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసే ఎలక్ట్రిసిటీ పవర్ కంటే దీన్ని వాడడం వల్ల మంత్లీ వచ్చే ఎనర్జీ ఛార్జెస్ ఉంటుంది కదండి మనకి, ఎలక్ట్రిసిటీ బిల్ అది తగ్గించవచ్చు ఒకటి మేజర్లీ. ఇంకొకటి ఎకో ఫ్రెండ్లీ, దీనివల్ల ఎలాంటి హామ్ ఉండదు.
సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఇంకొకటి దీనికి 25 years వారంటీ ఉంటుంది. ఈవెన్ మనం ఇన్స్టాల్ చేసినప్పుడు అయిన ఇన్వెస్ట్మెంట్ తిరిగి మనకి 5 yearsలో రిటర్న్ అవుతుంది. రిమైనింగ్ ఇయర్స్ అంతా దీని నుంచి మనకు పవర్ జనరేట్ అవుతుంది, మనకి సేవింగ్స్ కూడా అవుతుంటాయి. 365 days కూడా ఇప్పుడు ఒకే విధంగా సన్ రైజ్ ఉండవు. రైనీ సీజన్లో ఒక విధంగా ఉంటుంది, వింటర్లో ఒక విధంగా ఉంటుంది, సమ్మర్లో ఒక విధంగా. అలాగే మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ తీసుకున్నాక డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటూ ఉంటాయి ఎనర్జీ బయటకు రావడం అని. సో దాన్ని ఏ విధంగా స్టోర్ చేస్తుంది ఈ ఎక్విప్మెంట్? మనకి 365 days యావరేజ్గా చూసుకుంటే అండి డైలీ 4 units జనరేట్ చేస్తుంది 1 kilowatt సిస్టమ్. సో అలా మనకి రెయినీ సీజన్లో జనరేషన్ తక్కువ ఉన్నా, సమ్మర్లో ఎక్కువ ఉన్నా దాన్ని యావరేజ్గా క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఈ నెంబర్ చెప్తాం 120 units జనరేట్ చేస్తుంది 1 kilowatt అని. మీరు అన్నట్టు ఎలా స్టోర్ చేసుకుంటామని అంటే ఇప్పుడు మనం ఆన్ గ్రిడ్ సిస్టమ్, ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ అని 2 వేరియంట్స్ ఉంటాయి ఇందులో. ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ అని అంటే మనకి ఎలక్ట్రిసిటీ పవర్ కనెక్షన్ అన్నదే లేని ఏరియాలో, రూరల్ ఏరియాలో, ఫారెస్ట్ ఏరియాలో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అనేది ఉండదండి. అక్కడ మనం ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేస్తాం. దాని త్రూ వాళ్ళు సన్ ప్రొడక్షన్ ద్వారా జనరేట్ అయిన పవర్ని బ్యాటరీలో స్టోర్ చేసి వాళ్ళ నిత్యావసరాలకు యూజ్ చేసుకుంటుంటారు. ఇక్కడ అర్బన్ ఏరియాలో కానీ ఎక్కడ పవర్ కనెక్షన్ ఉంటుందో, ఎలక్ట్రిసిటీ పవర్ కనెక్షన్ ఉంటుందో అక్కడ మనం ఆన్ గ్రిడ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేస్తుంటాం. దీని త్రూ మనకి యూజ్ చేసుకోగా ఎక్సెస్ మిగిలిన పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని బైడైరెక్షనల్ మీటర్ త్రూ గ్రిడ్కి పంపించేస్తుంటాం. అంటే ఎగ్జాంపుల్ డే టైంలో మీరు కొన్ని లైట్స్, ఫ్యాన్స్ యూజ్ చేసుకున్నారు, కానీ మనం 10 units జనరేట్ చేసామనుకోండి ఆ రోజు, ఒక 5 units మనం డేలో కన్జ్యూమ్ చేసుకున్నాము, ఇంకొక 5 units బైడైరెక్షనల్ మీటర్ త్రూ గ్రిడ్కి వెళ్ళిపోతుంది. నైట్ టైం జనరేషన్ ఉండదు, సన్ ఉండదు కాబట్టి. సో నైట్ టైం మనకు కావాల్సింది మీటర్ త్రూ మనకి పవర్ డిస్కిమ్ వాళ్ళ నుంచి వచ్చేస్తుంది. సో నెట్ మీటర్ ప్రాసెస్ ఆన్ గ్రిడ్ అన్నది దీనివల్లనే ఉంటుంది. అంటే ఆన్ గ్రిడ్కి, ఆఫ్ గ్రిడ్కి వేరు వేరు ఎక్విప్మెంట్స్ ఉంటూ ఉంటాయి. అవునండి. ఇప్పుడు బ్రైట్ సోలార్ సొల్యూషన్స్ ద్వారా మీరు ఎటువంటి ఎక్విప్మెంట్స్ అనేవి, ఎటువంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు? బ్రైట్ సోలార్ సొల్యూషన్స్ నుండి మేజర్గా రూఫ్ టాప్ సిస్టమ్ అండి. సెకండ్ వచ్చేసి సోలార్ వాటర్ హీటర్స్, హీట్ పంప్, సోలార్ స్ట్రీట్ లైట్, సోలార్ ఫెన్సింగ్ మేజర్గా మేము ఇవి సప్లై చేస్తుంటాము. అండ్ ఇది ఇన్స్టలేషన్ అండ్ సర్వీసెస్ పార్ట్ మేజర్గా చూసుకుంటుంటాం. అండ్ అలానే ఒక అపోహ ఉంటూ ఉంటుంది, అంటే సోలార్ సిస్టమ్ అనేది ఎక్స్పెన్సివ్, దాన్ని సరిగ్గా మనం మెయింటైన్ చేయకపోతే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే వడగళ్ళ వాన పడినప్పుడు ఆ ప్యానల్స్ పగలొచ్చు, ఇట్లా అంటే బయట ఓపెన్ ఎయిర్లో ఉంటుంది కాబట్టి దానివల్ల ఇబ్బందులు ఏమన్నా రావచ్చు అని అనుకుంటూ ఉంటారు. సో ఏమంటారు మేడం దాని గురించి? సోలార్ ప్యానల్స్ అనేవి టఫ్ అండ్ గ్లాస్తో మ్యానుఫ్యాక్చర్ అవుతాయండి. వాటి వల్ల వడగండ్ల వల్ల అది దెబ్బతినే ఛాయిస్ అనేది లేదు. ఇంకొకటి కోతులు జంప్ చేస్తుంటాయి అని అంటుంటారు కొన్ని ఏరియాలో, వాటి వల్ల కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆ గ్లాస్ టఫ్నెస్ అంత ఉంటుంది. ఇంకొకటి మీరు అన్నట్టు మెయింటెనెన్స్ అని అంటే జస్ట్ మనం గ్లాస్ ఎలా క్లీన్ చేసుకుంటాము అలా సోలార్ ప్యానల్స్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి, అంతకు మించిన మెయింటెనెన్స్ లేదు. అండ్ ఎక్స్పెన్సివ్ అని కూడా అంటూ ఉంటారు మేడం. ఎక్స్పెన్సివ్ అని అంటే ఇప్పుడు మనం ఒక 5 years ఇన్వెస్ట్ చేసాము అనుకుంటే రిమైనింగ్ 20 years మనకి దాని నుంచి సేవింగ్స్ స్టార్ట్ అవుతాయి కదండి, ఆ త్రూలో ఆలోచించాలి. సో ఒకసారి పెడితే అంటే 5 yearsలో మనకి బ్యాక్ వచ్చేస్తుంది అండ్ అక్కడ నుంచి మనకి అంతా లాభమే. అవును. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్తున్నారు. ఇంకొకటి ఇక్కడ ఎలక్ట్రికల్ ఛార్జెస్ అనేది ఇయర్లీ పెరుగుతుంది. కరెక్ట్. కానీ ఇక్కడ మనం సోలార్ ప్లాంట్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మనకి ఎలక్ట్రికల్ ఛార్జెస్ పెరిగినా తగ్గినా మన పైన అలాంటి బర్డెన్ ఉండదు. ఎందుకంటే మన పవర్ జనరేషన్ మనమే చేసుకుంటున్నాం కాబట్టి. స్లాబ్ మారడము, ఎలక్ట్రికల్ పవర్కి సంబంధించిన బిల్స్ పెరిగాయన్న ఆందోళన అలాంటివి ఏమీ అక్కర్లేదు. సో మేడం, ఇంత బిజినెస్ చేయాలి అంటే ఖచ్చితంగా బ్యాక్ ఎండ్లో మనకు ఒక సపోర్ట్ ఉంటూ ఉండాలి. సో మీ ఫ్యామిలీ మీకు ఏ విధంగా సపోర్ట్ ఇస్తారు మేడం? మాది బేసికల్లీ అగ్రికల్చర్ ఫ్యామిలీ అండి. అక్కడ చూసుకుంటే ఫ్రీడమ్ ఎక్కువ ఉంది. ఓకే. హస్బెండ్ తరపు నుంచి కానీ, మమ్మీ డాడీ తరపు నుంచి కానీ, హస్బెండ్ నాకు ఫుల్ సపోర్ట్ ప్రతి విషయంలో. సో మీ పిల్లలు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? అలాగే ఏం చదువుకుంటున్నారు వాళ్ళు? ఉన్నది ఒకటే బాబండి, తను సివిల్ ఇంజనీర్ చేస్తున్నారు, 3rd year. అండ్ అలానే మీ ఎడ్యుకేషన్ ఎట్లా స్టార్ట్ అయింది? లైక్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి మేడం? నా ఎడ్యుకేషన్ అనేది ఆఫ్టర్ మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ తొందరగా అయింది, ఇంటర్ 2nd yearలోనే. సో ఆఫ్టర్ మ్యారేజ్ బాబు కొంచెం పెద్దగా ఈ స్కూల్కి వెళ్ళే టైంలో నేను మళ్ళీ స్టడీస్ స్టార్ట్ చేశాను.
ఇబ్బంది ఎకనామిక్ ఏమి రాలేదా మేడం అసలు? అంటే ఇబ్బంది ఏమి రాలేదా? ఇంట్లో పనులు చూసుకుంటూ ఇట్లా చదువుకోవడం అనేది ఇబ్బంది అనిపించిందా? మనకి బై బర్త్ మల్టీ టాస్కింగ్ ఉంటుంది అని నా ఫీలింగ్ అండి. ఓకే. ప్రతి మహిళకి అది ఉంటుంది కంపల్సరీ. ఇంట్లో కంబైన్ ఫ్యామిలీ అయినా ఎక్కడైనా కూడా పిల్లల్ని చూసుకుంటాం, అత్తమామల్ని చూసుకుంటాం, బయట ఇంట్లో వ్యవహారాలు చిన్నదైనా పెద్దదైనా వ్యాపారమైన ఉద్యోగమైన మనకు అది ఇన్బిల్ట్గా ఉంటుంది, ఆ సహనం, ఆ శక్తి. కాబట్టి నాకు ఇవన్నీ అంత కష్టం అనిపించలేదు. అండ్ మీకు అంటే ఈ బిజినెస్ పెట్టినప్పుడు ఎటువంటి కష్టాలు ఏమైనా అనిపించినాయా? అంటే ఏదైనా ఛాలెంజెస్ అంటారు కదా, సో ఏమైనా ఛాలెంజెస్ అనిపించినాయా? ఛాలెంజెస్ అనేది ప్రతి రంగంలో ఉంటుందండి. జాబ్ అయినా వ్యాపారమైనా ఏదైనా కూడా ఒక మహిళగా బయటికి వెళ్ళినప్పుడు ఉండే స్ట్రగుల్స్ ఉంటాయి. అండ్ ఇది కరోనా టైంలో నేను స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అప్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి. కాకపోతే నేను ఒకటి బలంగా నమ్ముతాను, ఏ పని చేపట్టినా ఒక 1000 days మనం దాంట్లో స్ట్రగుల్స్ వచ్చినా ఏమొచ్చినా ఫేస్ చేసి నిలబడగలిగితే ఒక 3 generations వరకే అది మనల్ని చూసుకుంటుంది అని. మీరు ఇంతాక ఇంకొక మాట అన్నారు, సో అప్ అండ్ డౌన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి బిజినెస్లోనే, మీకు కూడా వచ్చి ఉంటాయి, ఐఎమ్ ప్రెటీ షూర్. సో అంటే వాటిని మీరు ఎలా ట్యాకిల్ చేశారు మేడం? ఓర్పు అండి. ఈ ఒక కొటేషన్ ఉంటుంది కదా, ఈ సమయం గడిచిపోతుంది అని. సో అలా ఇప్పుడు మనకి బిజినెస్ ఫ్లో లేదు, తగ్గిపోయింది, ఆగిపోయింది, ఎలక్షన్స్ వలన కరోనా వలన అన్నది సంథింగ్ ఉంటుంది బయట. కానీ నెక్స్ట్ ఈ మంత్ దాటితే నాకు మళ్ళీ ఉంది ఛాన్స్ బయట మార్కెట్లో అన్నది ఒకటి బలంగా నమ్మితే చాలండి. మన మీద మనకుండే కాన్ఫిడెన్స్ ఏదైనా చేయించగలుగుతుంది. సో మీకు కూడా అంటే లైక్ బయట ఇంకెవరైనా ఆడవాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు, కొంతమంది బిజినెస్ పెట్టాలని అనిపిస్తూ ఉంటుంది కానీ పెట్టడం కష్టం అవుతూ ఉంటుంది వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి మీరు అంటే మీరేమి ఇస్తారు సజెషన్స్? ఏదైనా మనం చేయాలనుకున్నప్పుడు లోపల ఒక భయం వస్తుందండి, అది సక్సెస్ అవుతుందా అవ్వదా, ఎవరేమనుకుంటారు, మెయిన్ వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అన్నది, అదొక్క భయాన్ని తీసి పక్కన పెట్టి నేను చేస్తున్నది కరెక్టే, నా వల్ల వేరే వాళ్ళకి మంచి జరుగుతుంది, నాకు మంచి జరుగుతుంది అని నమ్మితే చాలండి, ముందుకెళ్ళగలం. మంచి మాట చెప్పారు నిజంగా. థ్యాంక్ యూ. సో అండ్ బ్యాక్ టు బిజినెస్ మళ్ళీ. సో బ్రైట్ సోలార్ అండ్ సొల్యూషన్స్ ద్వారా మీరు ఎటువంటి ఎక్విప్మెంట్స్ అమ్ముతారు? లైక్ అంటే డివిజన్స్ ఉంటాయా? గృహానికైనా కమర్షియల్, ఇండస్ట్రియల్ ఎటు తీసుకున్నా పవర్ కన్జ్యూమ్ ఉంటుందండి. హౌస్ హోల్డ్ సెక్టర్లో తీసుకుంటే మామూలుగా 5 kilowatt or 10 kilowatt వరకు కెపాసిటీ ఉంటుంది. ఇండస్ట్రియల్లోకి వెళ్తే వాళ్ళు ల్యాక్స్లలో పే చేస్తుంటారు పవర్ బిల్. సో మనకి బయట చూసుకుంటే పవర్ జనరేషన్ అనేది తక్కువ ఉంది, మన కన్జ్యూమ్ అనేది ఎక్కువ ఉంది. మనకి ఇక్కడ కాన్సెప్ట్ సన్ నుంచి ఫ్రీగా రిలీజ్ అయ్యేదాన్ని క్యాప్చర్ చేసుకొని మనం ఓన్గా జనరేట్ చేసుకుంటే ఈ పవర్ జనరేషన్ నుంచి వచ్చే కష్టాలు అనేది తగ్గుతుంది. అండ్ మనమే బ్యాక్ టు ఎన్విరాన్మెంట్కి, సొసైటీకి ఏదైనా ఇచ్చినట్టు అవుతుంది కదండి. ఇది ఆలోచన ఫస్ట్ నాకు. సో మీ సంస్థ ద్వారా ఏ ప్రాజెక్ట్ ఎక్కువగా వెళ్తూ ఉంటుంది? రూఫ్ టాప్ సిస్టమ్ అండి. గ్రౌండ్ మౌంటెడ్ కానీ రూఫ్ టాప్ అయినా షెడ్ మౌంటెడ్ అయినా ఏదైనా కూడా ఎనర్జీ ఛార్జెస్ తగ్గించుకోవడం కోసం మనం సోలార్ ప్లాంట్ ఇన్స్టాల్ చేస్తుంటాం కదా, అది ఎక్కువగా ఉంటుంది మార్కెట్లో. తర్వాత సోలార్ వాటర్ హీటర్స్. ఓకే. వాటర్ హీటర్స్ విషయంలో కూడా చాలా వరకు ఒక మిత్ ఉంటుంది, వర్షాకాలంలో ఎలా, సన్ రైజ్ లేనప్పుడు ఎలా అని. అక్కడ పవర్ బ్యాకప్ కూడా ఉంటుందండి మనకి. సన్నీ డేస్ లేనప్పుడు స్టోర్ చేసుకోవడానికి ట్యాంక్, ఈవినింగ్ టైం అయ్యేసరికి మళ్ళీ సన్నీ ఉండదు కాబట్టి ట్యాంక్ ఉంటుంది, హీట్ అయిన వాటర్ ట్యాంక్లో స్టోర్ అయి ఉంటుంది. అండ్ రెయినీ సీజన్లో మనకి బ్యాకప్ ఉంటుంది. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, 365 days వాటర్కి ప్రాబ్లమ్ ఉండదు. సో ఇంకా ఎక్కడెక్కడ ఈ సోలార్ ఎనర్జీ అనేది ఇంట్లో ఇంకా ఏ ప్రోడక్ట్స్లో మనం చొప్పించవచ్చు? లైక్ మీరు ఇప్పుడు చెప్పారు రూఫ్ టాప్ అని చెప్పారు, గీజర్ అని చెప్పారు, ఇంకా ఏమేమి ఉంటాయి ప్రోడక్ట్స్? ఫెన్సింగ్ ఉంటుందండి మనకి, మెన్షన్ చేశారు. ఎస్, ఓకే. స్ట్రీట్ లైట్స్ ఉంటుంది. ఓకే. అండ్ చిన్న చిన్న హౌస్ హోల్డ్ సెక్టార్స్లోకి వచ్చేసరికి గిఫ్టింగ్కి దియాస్ ఉంటాయి. అండ్ మనకి చైనా ఐటమ్స్ చూసుకుంటే చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్, ఇంకా సీసీ కెమెరా కూడా సోలార్లో వస్తుందండి. ఇప్పుడు ఫార్మింగ్ దగ్గర మనకి వైర్ కనెక్షన్ ఉండదు, అక్కడ మనకి పశువులని దొంగతనం చేస్తుంటారు, చాలా మోటార్ పంపులు అలాంటివి కూడా దొంగతనం చేస్తుంటారు. అక్కడ మనకి సీసీ కెమెరా పెట్టాలని అంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు. అదే సోలార్ పవర్ త్రూ ఉండే కెమెరా పెట్టుకుంటే ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు.
అలాగే మనం అంటే నేషనల్ హైవేస్ మీద కూడా చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద స్ట్రీట్ లైట్స్. సో ఆ లైట్స్కి కూడా సోలార్ పెట్టడం నేను చూసాను. సో దానివల్ల ఒక మనిషి వెళ్ళి ఆఫ్ ఆన్ కూడా చేయని అవసరం లేదు, సెన్సార్ త్రూ ఇవన్నీ సెన్సార్ త్రూ ఉంటుంది. సో ఇట్లాంటి బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి సోలార్. అండ్ అంటే మీరు ఎలా చూస్తున్నారు నెక్స్ట్ 10 to 15 ఇయర్స్లో సోలార్ ఎనర్జీని మీరు ఫ్యూచర్లో అంటే అది ఏ విధంగా డెవలప్ అవబోతోంది? హౌ ఆర్ యూ సీయింగ్ ఇట్ సోలార్ ఎనర్జీని? మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది ఇప్పుడు గొప్ప అవేర్నెస్ అండి, భూమి ఉంది. ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్స్ వస్తున్నాయి. వీటన్నిటికీ ఎక్కడ చూసుకున్నాం మనకి రిఫ్రిజిరేటర్లు పెరుగుతున్నాయి, ఎయిర్ కండిషనర్స్ పెరుగుతున్నాయి. ఎక్కడ చూసినా పవర్ కన్జ్యూమ్తో వర్క్ అవుతుంది టోటల్ వరల్డ్. అక్కడ పవర్ జనరేషన్ అవ్వాలనంటే మేజర్లీ మనకున్న సోర్స్ సోలారేనండి. రెన్యూబుల్ ఎనర్జీలో ఎక్కువగా మనం చూస్తున్నది అండ్ 2050 వరకు చూసుకుంటే కూడా మనకి వరల్డ్ వైడ్గా నమ్ముతున్నది సోలార్ ఎనర్జీ త్రూ లార్జ్ సోర్స్. సో అది ఎక్స్పెన్సివ్ కాదు అని చెప్తున్నారు మీరు. సో అది ఎట్లయినా ఎక్స్పెన్సివ్ అనుకున్న ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే చాలా బాగా ముందుకు తీసుకెళ్ళగలం దీన్ని. అండ్ అలానే మార్కెట్లో చాలా ఉత్పత్తులు ఉన్నాయి. మీ ద్వారా వచ్చి మేము కొనుక్కోవాలి అంటే ఎవరైనా కస్టమర్ మీది ఏంటి లైక్ స్టాండ్ అవుట్ విషయం ఏంటి, మేము మీ దగ్గరే ఎందుకు కొనుక్కోవాలంటే మీరు ఏం చెప్తారు మేడం? ముందుగా మేము కస్టమర్కి గైడెన్స్ ఇస్తామండి. వాట్ ఈజ్ సోలార్ పవర్ అండ్ బయట ఎన్ని మ్యానుఫ్యాక్చరర్స్ కంపెనీస్ ఉన్నాయి, ఏ ప్యానల్ ఎలా వర్క్ చేస్తుంది, మీ బడ్జెట్ ఏమనుకుంటున్నారు, అక్కడున్న ప్లేస్ అవైలబిలిటీ, వాళ్ళ రూఫ్ ప్లేస్ అవైలబిలిటీ, ఎంత ప్లాంట్ వస్తుంది ఏంటి అని టోటల్ గైడెన్స్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డిఫరెన్షియేషన్ కూడా చూపిస్తాం. ఇంకొకటి ఇన్ టైంలో ప్రాజెక్టు అప్పచెప్పి తర్వాత కస్టమర్ మాకు ఇన్ టైంలో కంప్లీట్ చేసేసి అండ్ ప్రోడక్ట్ ఏమి ఇస్తున్నామన్నది ముందు తనకి మెన్షన్ చేస్తాం. మేము ప్రతిదీ పిన్ టు పిన్ మెన్షన్ చేసి తనకు గైడెన్స్ ఇచ్చిన తర్వాత మేము టేక్ ఓవర్ చేసుకొని ఇచ్చామండి ప్రాజెక్ట్స్. సో మీరు ఈ బిజినెస్ పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఆర్ యూ హ్యాపీ ఇప్పుడు అంతా? 3.5 years అయిందండి. చాలా హ్యాపీగా ఉన్నాను. సో మనం ఇంతకు మాట్లాడుకున్నట్టు మేడం అంటే ఇది సోలార్ అనేది కొంచెం సోలార్ కాన్సెప్ట్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ అని అనుకున్నాం. సో ఎక్స్పెన్సివ్ అన్నప్పుడు తీసుకోవాలి అంటే ఏం చెప్పచ్చు అంటే కస్టమర్కి? మనకి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందండి సోలార్కి. 1 to 3 kilowatt వరకు 40%, 3 to 10 kilowatt వరకు 20% సబ్సిడీ ఇస్తుంది. సో దాని త్రూ మీరు సోలార్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఎక్స్పెన్సివ్ అనిపించదు. సో చాలామందికి అవేర్నెస్ కూడా ఉండదు, అంటే సోలార్ ఎనర్జీ ఈ ఎక్విప్మెంట్కి సబ్సిడీ ఇస్తారు అన్న విషయం కూడా చాలామందికి తెలియదు. ఉంటుందండి, ఇది ఆన్లైన్లో మనం టీఎస్ రెడ్కో దాంట్లో చూసుకోవచ్చు. అండ్ ఎంఎన్ఆర్ఈలో కూడా టోటల్ గైడ్లైన్స్ ఉంటుంది. యాక్సెస్ ఎవరైనా చూడవచ్చు, ఎవరైనా తెలుసుకోవచ్చు. సో ఎవరికన్నా సబ్సిడీ అనేది లభిస్తుంది కొనాలనుకునే రెసిడెన్షియల్ పర్పస్ 1 to 10 kilowatt వరకు. కమర్షియల్లో ఇది ఉండదండి. అండ్ అలానే నాకు ఇంకో డౌట్ కూడా ఉంది. లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ నా ఎలక్ట్రిసిటీ బిల్ ఒక 1200 ఉంది అనుకుందాం. ఇప్పుడు నేను అంటే ఎలక్ట్రిసిటీ ద్వారా నేను కనుక నా ఇంట్లో వాడుకుంటే నాకు 1200 వచ్చింది. నేను అదే ఇప్పుడు సోలార్ ఎనర్జీ ద్వారా నా ఈ ఇంట్లో నీడ్స్ని కనుక మీట్ చేస్తే సో ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా? 1200 వస్తుందా లేకపోతే ఇంకా తక్కువ వస్తుందా? తగ్గుతుందండి. మనం సోలార్ ఎనర్జీకి ద్వారా జనరేట్ చేసిన పవర్ని యూజ్ చేసుకున్నప్పుడు ఇంట్లో అప్లయన్సెస్కి తప్పకుండా మనకి ఎనర్జీ ఛార్జెస్ అనేది మొత్తం తగ్గిపోతుంది. ఏదైతే ఫిక్స్డ్ ఛార్జెస్ కస్టమర్ ఛార్జెస్ ఉంటాయో అవి మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది. మీరు జనరేట్ చేసే యూనిట్స్కి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు అండ్ మీకు అవసరమైనప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటుంటారు. ఆ రెండింటిని టాలీ చేసి అప్పుడు బిల్ జనరేట్ చేస్తుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఒకవేళ మీరు ఎక్సెస్ జనరేట్ చేశారనుకోండి 6 monthsకి ఒకసారి మనకి రిటర్న్ అమౌంట్ కూడా పే చేస్తుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. మనం అమ్మచ్చు కూడానా? అవునండి మేడం. అలానే ఇంకొక డౌట్ కూడా ఉంది. లైక్ ఇప్పుడు ఒక ఇంట్లో యావరేజ్గా 150 యూనిట్స్ వాడారు అనుకుందాం. అంటే అంత కన్సంప్షన్ ఉన్నవాళ్ళు, యావరేజ్ కన్సంప్షన్ ఉన్నవాళ్ళు అంటే సోలార్ ప్లాంట్ ఎన్ని యూనిట్స్ ఉన్నది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి మన ఇంట్లో? మీరు అన్నట్టు 150 యూనిట్స్ వాళ్ళు మంత్లీ కన్జ్యూమ్ చేస్తున్నారు అని అంటే 1 kilowatt సోలార్ ప్లాంట్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుందండి. 1 kilowatt సోలార్ పవర్ ప్లాంట్ మనకి 120 యూనిట్స్ జనరేట్ చేస్తుంది పర్ మంత్. సో వాళ్ళు మీరన్నట్టు 150 యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తే ఓన్లీ 30 యూనిట్స్కి బిల్ చెల్లించాల్సి ఉంటుంది డిపార్ట్మెంట్కి. మీరు ఒక 30 యూనిట్స్ మళ్ళీ డిపార్ట్మెంట్ నుంచి బైడైరెక్షనల్ మీటర్ ద్వారా తీసుకుంటారు. మీరు ఏదైతే 30 యూనిట్స్ ఎక్స్ట్రా యూజ్ చేసుకున్నారో ఆ 30 యూనిట్స్కి మాత్రమే మీరు ఎలక్ట్రికల్ బిల్ చెల్లించాల్సి ఉంటుంది.
మనకి ఇదంతా ఎలా మాకు తెలుస్తుందండి అన్న ఇంకొక డౌట్ కూడా మీకు రావచ్చు. మనకి ఇప్పుడు ఉన్న నార్మల్ ఎలక్ట్రిసిటీ మీటర్ని తీసేసి మన లైన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మనకి అగ్రిమెంట్ ఉంటుంది, పర్మిషన్స్ అన్ని అక్కడ నుంచి తీసుకుంటాం అన్నట్టు. బైడైరెక్షనల్ మీటర్ అంటారు, నెట్ మీటర్ అంటారు. ఇందులో మనం ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అన్నది టోటల్గా మనం చూసుకోవచ్చు. ఇంకొకటి ప్యానల్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఒక ఇన్వర్టర్ కూడా ఇన్స్టాల్ చేస్తాం. ఎందుకంటే మనకి సోలార్ సన్ నుంచి వచ్చే పవర్ డైరెక్ట్ పవర్ ఉంటుంది. దాన్ని ఆల్టర్నేటివ్గా చేంజ్ చేయాలంటే ఒక జంక్షన్ బాక్స్ ఉంటుంది, ఏసీ డీసీ డీసీ బీసీ అని, అండ్ ఇన్వర్టర్ కూడా ఉంటుంది. దీని త్రూ మనకి ఇంట్లో అప్లయన్సెస్కి పవర్ కన్జ్యూమ్ అవుతుందండి. ఇక్కడ ఇన్వర్టర్లో కూడా మనకి ఎంత ఎక్స్పోర్ట్ చేస్తాం, ఎంత ఇంపోర్ట్ చేసుకున్నాం అన్నది తెలుస్తుంది. మీకు మొబైల్ యాప్ త్రూ కూడా చూసుకోవచ్చు. ఏదైనా చిన్న ఎర్రర్ కనిపించినా కూడా అలర్ట్ చేస్తుంది మొబైల్ యాప్లో. సీజనల్గా కూడా సేమ్ జనరేట్ అవుతూ ఉంటుందా ఎలక్ట్రిసిటీ? నేను ఇందాక మీకు చెప్పిన 120 యూనిట్స్ అనేది స్టాండర్డ్ అయింది. ఓకే, 365 డేస్కి యావరేజ్గా తీసుకొని చెప్తుంటాం. ఇప్పుడు మీరు అన్నట్టు రెయినీ సీజన్లో 120 యూనిట్స్ కాకుండా తగ్గుతుంది కొంచెం. కంటిన్యూగా రెయిన్ ఉన్నప్పుడు మనకి సన్ రైజ్ ఉండదు కాబట్టి తగ్గుతుంది. అదే సమ్మర్లో మార్నింగ్ టు ఈవినింగ్ సన్ రైజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జనరేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దీన్ని యావరేజ్గా తీసుకొని మనం 120 యూనిట్స్గా క్యాలిక్యులేట్ అంటే ఇన్సెసెంట్ రెయిన్స్ ఉన్నప్పుడు కూడా మనకి మనకి ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఉంటుందండి. కాకపోతే ఆఫ్ ది ఉంటుంది, మొత్తం టోటల్గా అయితే పడిపోదు ఎప్పుడు. అంటే మరి సూర్యుడు బయటికి రావడం ఉండదు, సన్ రైజ్ ఉండదు, కానీ అట్మాస్ఫియర్లో టెంపరేచర్ అనేది అయితే సర్టన్ టెంపరేచర్ అయితే మనం మెయింటైన్ చేస్తుంటాం కదండి. ఆ టెంపరేచర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కదా ప్యానల్. ఓకే, సో మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ జనరేట్ చేస్తే స్టోర్ చేస్తుంది అని చెప్పారు ప్లాంట్. బ్యాటరీ బ్యాకప్. సో అది మళ్ళీ మనం వేరే వాళ్ళకి కూడా అమ్మవచ్చా? అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి అమ్మవచ్చా? ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంటుంది మేడం? మనం ఎక్సెస్ అయింది అమ్మాలని అంటే ఆన్ గ్రిడ్ సిస్టమ్ త్రూ జరుగుతుందండి ఇది. ఓకే, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి మనకు మధ్యలో పర్మిషన్స్ కానీ మనకిచ్చే అగ్రిమెంట్ కానీ అన్ని అప్లికేషన్స్ అన్నీ ఆన్లైన్లో చేసుకోవచ్చు మనము. దాని త్రూ మనం ఎక్సెస్ అయింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఇచ్చి 6 monthsకి ఒకసారి వాళ్ళు మనకి అమౌంట్ ఇస్తారు. అండ్ అలానే అంటే ఇప్పుడు ఒక సోలార్ ప్లాంట్ కొనుక్కోవాలనుకుంటున్నారు, సోలార్ సిస్టమ్ బిగించుకోవాలని అనుకుంటున్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి పర్మిషన్స్ కావాలి? కొంచెం అంటే మీరు చెప్పిన దాని ప్రకారం కొంచెం ప్రాసెస్ పెద్దగా ఉంది అని అనిపిస్తుంది, అది కరెక్టా కాదా? కరెక్టే అండి ప్రాసెస్. ఇప్పుడు మనము పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మనకి మీటర్ మార్చడం కానీ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకొని ప్లాంట్ అన్ని సేఫ్టీ కూడా చూస్తారు కదండి ఇప్పుడు. సో సేఫ్టీ వైజ్గా మనం ప్రొడక్షన్ ఇస్తున్నాము అని అంటే దాని త్రూ పవర్ ఎలక్ట్రిసిటీ లైన్స్ నుంచి వెళ్తుంది బయటికి ఎక్కడికి. సో అలాంటప్పుడు ఇక్కడ పవర్ ఆఫ్ అవ్వాలి, ఆన్ అవ్వాలి అన్నది కూడా ఉంటుంది. ఎక్కడో లైన్ ఆఫ్ చేసి వాళ్ళు పని చేస్తుంటే మన ఇంటి నుంచి పవర్ వెళ్ళింది అనుకోండి, అది చాలా హామ్ చేస్తుంది. కాబట్టి వాళ్ళకి మనకి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది, అన్నీ ఆన్లైన్లో ఉంటాయి. అవన్నీ కూడా మేము ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇస్తాం. ఓకే, మీ సంస్థ ద్వారా ఇవన్నీ కూడా సర్వీసెస్ ఉంటాయి మేడం. అలానే మీరు ఎక్కడ పుట్టారు, మీ చైల్డ్హుడ్ ఎలా జరిగింది? మాది నేటివ్ ప్లేస్ మహబూబ్ నగర్ డిస్టిక్ అండి. మమ్మీ వాళ్ళది వచ్చేసి వస్పుల, చిన్న పల్లెటూరు. ఒక 500 ఓటర్స్ కూడా ఉండరు అక్కడ. అక్కడే నా గవర్నమెంట్ స్కూల్లో నా విద్యాభ్యాసం అంతా కంప్లీట్ అయింది. ఇంటర్ సెకండ్ ఇయర్లోనే మ్యారేజ్ అయింది. అత్తగారు కల్వకుర్తి, మహబూబ్ నగర్ డిస్టికే. పెళ్ళైన తర్వాత నేను ఎంఏ ఎకనామిక్స్, బిఎడ్, ఎంఎస్సి సైకాలజీ కంప్లీట్ చేశాను. సో దానికి మీ ప్రొఫెషనల్ లైఫ్ కంటే ఇప్పుడు ఈ బిజినెస్కి ఏమైనా సంబంధం ఉందా? అసలు లేదు కదా. ఉందండి. ఇప్పుడు ఎకనామిక్స్ ద్వారా మనం బిజినెస్ ఎలా చేయొచ్చు, స్టాటిస్టిక్స్ అన్నీ తెలుస్తాయి. ఓకే, గ్లోబలైజేషన్ ఎలా జరుగుతుంది, స్టాటిస్టిక్స్ మొత్తం మనకి ఎకనామిక్స్ త్రూ తెలుస్తుందండి. ఇంకొకటి సైకాలజీ వచ్చేసి కస్టమర్ ని అనాలిసిస్ చేయడానికి కానీ మనకి మనం మోటివేషన్ చేసుకోవడానికి అన్నిటికీ సైకాలజీ యూజ్ అవుతుంది. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అక్కడ అంటే అంత మారుమూల పల్లె నుంచి ఇక్కడ హైదరాబాద్ దాకా వచ్చారు. సో మీ జర్నీ మీకు ఎట్లా అనిపిస్తుంది మేడం? షాకింగే అండి. ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్. ఎందుకంటే చిన్న వయసులో మ్యారేజ్ చేసుకున్నప్పుడు కానీ దాని తర్వాత కానీ నేను ఇంత చేయగలను అన్నది నేను అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మనకి మార్పు అనేది సహజం కదండి. సో స్టడీస్ తర్వాత నేను టీచింగ్ కానీ లెక్చరర్గా కానీ చేసినప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అన్నది ఇంకొంచెం కావాలి అన్న ఫీలింగ్ తోటి
నేను ఈ సోలార్ అన్నది తీసుకోవడం జరిగింది. లైక్ మీ పేరెంట్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎట్లా రెస్పాండ్ అవుతూ ఉంటారు మిమ్మల్ని ఇట్లా చూసి? ముందైతే కొంచెం భయపడతారు. ఒక మహిళగా బయట ఉండే స్ట్రగుల్స్ ఏంటి అవన్నీ ఆలోచించుకుంటారు. చేయగలవా లేదా అన్నది చెప్తుంటారు. కానీ చేయగలను అన్న నమ్మకం ఒకటి ఇచ్చామనుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకొకటి మన గురించి మన అత్త మామ కానీ మన మమ్మీ డాడీ కానీ ప్రౌడ్గా ఫీల్ అయ్యేటంతా ఇంకా సిబ్లింగ్స్ ఇంకెవరైనా కూడా అవ్వరు. అవును. సో వాళ్ళ నుంచి నాకు చాలా సపోర్ట్ ఉందండి. ఓకే, అంటే ఆన్ పేపర్ మీరు ఇంత కష్టపడ్డారు, 3.5 years మీరు ఇంత ఇది స్టార్ట్ చేశానని చెప్పారు. వెనకాల బ్యాక్ ఎండ్ మీరు ఎంత వర్క్ చేశారు? లైక్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం మీరు ముందు ఎంత ఆలోచించారు, ఎంత కష్టపడ్డారు, అదొక్కసారి షేర్ చేసుకుంటారు? నాకు మనకి వచ్చిన పాండమిక్ కరోనా టైం బాగా కలిసి వచ్చిందండి. అంతకుముందు చేసిన జాబ్స్ అన్నీ ఒక 1 year పక్కన పెట్టేసి కరోనా టైంలో బయట మార్కెట్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఏం చూస్తుంది అన్నది బాగా ఆన్లైన్లో స్టడీ చేశాను. చేసిన తర్వాత ఏది చేసినా ఎకో ఫ్రెండ్లీ ఉండాలన్నది మెయిన్ మోటో. అక్కడ చూసుకుంటే మనకి పేపర్ ఇండస్ట్రీ కానీ జూట్ బ్యాగ్స్ అలాంటివి కానీ లేదంటే సోలార్ పవర్ కానీ ఇలాంటి రెన్యూబుల్ ఎనర్జీ సైడ్గా వెళ్తే బాగుంటుంది అన్న థాట్ తోటి దీన్ని చూస్ చేసుకున్నాను. సో ఆన్ పేపర్ ఆఫ్ పేపర్ మీకు రెండు ఒకలాగే అనిపించాయా, లేకపోతే సడన్గా అంటే ఇంత బ్యాక్ వర్క్ చేసుకున్న తర్వాత కూడా ఇక్కడికి వచ్చేసరికి ఇది వేరేగా అనిపించిందా? ఖచ్చితంగా తేడా ఉంటుందండి. మనం ఎంత బ్యాక్ వర్క్ రీసెర్చ్ చేసి పేపర్ మీద పెట్టుకున్నా కూడా ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత వచ్చే స్ట్రగుల్స్ ఛాలెంజెస్ అనేది చాలా డిఫరెంట్. అండ్ మనం ఎక్స్పెక్ట్ చేయనివి కూడా వచ్చి పడుతుంటాయి. దేనికైనా కావాల్సింది కొంచెం ధైర్యం, కొంచెం సెల్ఫ్ మోటివేషన్. ఎప్పుడు వెనక్కి వెళ్ళాలని అనిపించలేదు? అస్సలు లేదండి. చివరిగా వ్యాపార రంగంలోకి వచ్చే వాళ్లకు మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? ముఖ్యంగా ఆడవాళ్ళు గృహిణులు ఉంటారు, ఈ రంగంలోకి రావాలనుకుంటారు. సో వాళ్ళకి ఎటువంటి సజెషన్స్ ఇస్తారు మేడం? మహిళలు వ్యాపారం చేయాలనుకోవడం మంచి థాట్ అండి. నా దృష్టిలో అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. వాళ్ళ కాళ్ళ మీద ఒకరి దగ్గర ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఇంకొకరికి ఉపాధి చూపించడం అని అంటే అది గ్రేట్ థాట్. ఇంకొకటి మీరు అన్నట్టు పర్టికులర్గా సోలార్ రంగంలోకి రావాలనుకుంటే ఎవరైనా చేయొచ్చండి. నా స్టడీస్ బ్యాక్గ్రౌండ్ సపరేట్ అండ్ నేను ఎంచుకున్న ఈ బిజినెస్ రంగం సపరేట్ అయినా కూడా నేను చేయగలుగుతున్నాను కదా. కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం, అయినా కూడా మీరు చేయాలి పట్టుదలతో ఉన్నారు అనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చండి. నేను ఎనీ టైం మీకు సజెషన్స్ ఇవ్వగలను, మీకు సపోర్ట్ కూడా చేస్తాను. మేడం, రైట్ సోలార్ సొల్యూషన్స్ ద్వారా మీరు ఎటువంటి ప్రాజెక్ట్స్ టేకప్ చేశారు? ముందు నుంచి మేము ఫస్ట్ ఇయర్ 3.5 years కంప్లీట్ అయిందండి. ఇప్పటికీ కరోనా టైంలో స్టార్ట్ చేశానని చెప్పాను కదా. 1 year మనకి చూసుకుంటే సోలార్లో హీట్ పంప్, వాటర్ హీటర్స్ మాత్రమే సెల్ అయ్యాయి. అయినా పట్టుదలగా బ్యాకప్ తీసుకోకుండా దాని వర్క్ చేయడము, అవేర్నెస్ తీసుకురావడము, ప్రజల్లో నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోవడం ద్వారా మనకి 3.5 yearsలో బెంగళూరులో ఎన్జిఓ సిఎస్ఆర్ ఫండ్స్ సహాయంతో బెంగళూరులో ఒక 35 గవర్నమెంట్ స్కూల్స్కి ఇప్పుడు మనం సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్స్ ఇన్స్టలేషన్ చేస్తున్నాం. అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కమ్యూనిటీ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ కమ్యూనిటీ బిల్డింగ్స్ ఉంటాయి కదా, వాటికి విల్లా కమ్యూనిటీస్కి, స్కూల్స్కి మేము ఇప్పుడు సోలార్ పవర్ ఇన్స్టలేషన్ చేస్తామండి. విజేత రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు సోలార్ ఎనర్జీ గురించి ఎన్నో విషయాలు మాకు అందరికీ తెలియజేశారు, ఎన్నో మిత్స్ అన్నిటిని బస్ చేశారని చెప్పొచ్చు. అండ్ అలానే మీరు ఎంతోమందికి యాజ్ ఎ విమెన్ ఆంట్రప్రీనర్గా ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. భవిష్యత్ అంతా కూడా సౌర విద్యుత్తే అంటున్నారు మన విజేత రెడ్డి గారు. అలాగే ఎంతోమంది మగువలకు బిజినెస్ పెట్టాలనుకునే అందరికీ కూడా ఆవిడ ఒక పెద్ద ఇన్స్పిరేషన్. సో ఇది విజేత రెడ్డి గారి విజయగాథ. ఇది ఈనాటి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.